హాయ్ కడపరాని మీ కృష్ణవేణి. ఈరోజు భోగి రోజు నేను 3 గంటలకంతా పూజ అయిపోయింది. బయట నాకు అస్సలు ముగ్గులు చేత కావు. కానీ ఒక భోగి కుండ అయితే వేశాను. కష్టపడి పూర్తిగా రావు నాకు అసలు ముగ్గులు. ఏదో వేశాను. అలా పూజ చేశాను. ఈరోజు పౌర్ణమి, సోమవారము, భోగి 110 సంవత్సరాలకి మాత్రమే ఇది వస్తుందంట ఈరోజు. మళ్ళీ 2050కి మళ్ళీ ఇలాంటి రోజు వస్తుందంట. నేను పూజ కూడా 3 గంటలకంతా చేసేసాను. 3 గంటలకంతా శివయ్య నామస్మరణ చేసుకోమని చెప్పి నేను విన్నాను. అందుకే 3కంతా అంతా క్లీన్ చేసేసుకొని నైట్ అసలు 5 నిమిషాలు కూడా పడుకోలేదు, జాగారం చేసేసాను. ఇక అమ్మవారికి ముగ్గేసాను, కుబేరుని ముగ్గేసాను, అమ్మవారికి దీపం వెలిగించాను, పూజ చేసుకున్నాను, కాసేపు శ్లోకాలు చదువుకున్నాను. అంతా అయిపోయింది. భగవంతుడి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందరూ మనం దేవుడికి మొక్కుకోవాల్సింది ఏంటి అంటే మనం కృతజ్ఞత తెలుపుకోవాలి. అలాగే మనం స్టవ్ దగ్గర అంటే లక్ష్మీదేవి అక్కడ కూడా కొంచెం ముగ్గేసుకోవాలి. మనము వేసుకోవాలి. రోటికి కూడా అంటే మనకి శివలింగంతో సమానం అంట. రోలుకి కూడా మనం కొంచెం పసుపు కుంకుమ పెట్టుకొని పువ్వు పెట్టుకోవాలి. ఇంతవరకైతే నేను చేయగలిగాను. ఇప్పటికైతే పూజ అయిపోయింది. మీకు ఈ భోగి రోజు, సంక్రాంతి రోజు అయితే మార్నింగ్ తొందరగానే పూజ దీపం పెట్టేసుకొని మిగతా పనులైతే మళ్ళీ చేసుకోవచ్చు. నాకు తెలిసినంతవరకు అయితే ఫస్ట్ దీపం పెట్టేసేసుకోండి. ఎందుకంటే బ్రహ్మముహూర్తము 3 నుంచి 5 వరకు. నేను శ్లోకాలు అయితే చదువుకుంటా కూర్చున్నాను. మా వాడైతే ఎప్పుడు తీసేసాడు వీడియో అయితే మా బుడ్రోడు. నాకు మెయిన్ నేను నమ్మేది దేవుణ్ణి, తర్వాతే మనుషుల్ని నమ్ముతాను. ఫస్ట్ భగవంతుని నమ్మాలి మనము. ఆయన ఏది చేస్తే అది, కష్టమైన సుఖమైన అన్నీ అనుభవించాలి. ఏది బాధపడకూడదు, ఎవరికి భయపడకూడదు. నేను అదే చెప్తున్నాను. నా భోగి కుండ బాగుందా? ఇంటి ముందు చూడండి ఎలా వేసానో, పచ్చగా ఎర్రగా ఎంత చక్కగా ఉందో కుండ. ఈరోజు మీకు అందరికీ తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ నేను తెలుసుకునింది ఏంటి అంటే 110 సంవత్సరాలకి ఒక్కసారి వస్తుందంట ఈరోజు. బాయ్.